హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మేము పూరి వెళ్ళామండి జగన్నాథ స్వామి టెంపుల్‌కి. మా వారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్‌తో అనమాట. మేమంతా అప్పుడప్పుడు ఇలాగా ట్రిప్స్ వెళ్తుంటాము. ఈసారి అయితే భువనేశ్వర్, ఇంకా పూరి వెళ్తున్నాము. ఇగోండి ఇక్కడే మేము స్టే చేసాము. చాలా బాగుందండి ఈ హోటలు. ఇది టెంపుల్‌కి నియర్ బై ఉంది. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇదైతే మేము ఉంటున్న రూమ్ అనమాట. ఒక 3 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఆహ్, వెళ్ళగానే ఎర్లీ అవర్స్ వెళ్ళామండి. వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. ఇగోండి టెంపుల్‌కైతే బయలుదేరాము. ఎర్లీ అవర్స్ కదా! చాలా మంచు పడుతుంది. ఇది జాన్యువరిలో అనుకుంటా మేము వెళ్ళాము. మంచు బాగా పడుతుంది. మనకంటే అక్కడ బాగా ఎక్కువ ఉంటుంది కదండీ! చూడండి చీకటిగానే ఉంది మేము టెంపుల్‌కి వెళ్ళే దారిలో. ఇదంతా కూడా లైన్స్ కోసం పెట్టుంటారు. బాగా రష్‌గా ఉన్నప్పుడు ఇదంతా లైన్స్ ఉంటాయనుకుంటా. కానీ రోడ్డు చాలా విశాలంగా ఫుల్ గ్రీనరీతో చాలా బాగుందండి. అంటే నేల మీద వేయలేదు కానీ ఇలాగా పాట్స్‌తో పెట్టారు. జగన్నాథ స్వామి రథయాత్ర ఇదే రోడ్లో జరుగుతుంది. అందుకే చాలా నీట్‌గా అయితే ఉంది. ఎర్లీ అవర్స్ అయినా ఇప్పుడిప్పుడే షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. జనాలు కూడా బాగానే ఉన్నారు. మాకు 2 అవర్స్ పట్టిందండి. లైట్లు అలాగే ఉంటాయి. పైన అంతా లైటింగ్ లేదు కదా. చూసారా లైటింగ్లో టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ ఫోటోలు వీడియోలు ఏం తీసుకోవట్లేదు. డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫోన్స్ కూడా లోపల అలౌ చేయరనమాట. అయితే బయట తీద్దాంలే అనేసి వీడియో తీసి తర్వాత వ్యాన్ డ్రైవర్ ఉంటాడు కదా, ఆ అబ్బాయికి ఇచ్చాం అనమాట ఫోన్స్ అన్నీ కూడా. చూడండి గుడి అవుట్ సైడ్ తీస్తున్నాను నేను. లోపలికి అయితే ఫోన్స్ అలౌ లేదు. గుడి ప్రాంగణం అయితే చూడండి ఎంత బాగుందో. రండి.